హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీలో ఫస్ట్ లెసన్ బరస్తే బాదల గురించి నేర్చుకుందాం. బరస్తే బాదలు అంటే కురిసే మేఘాలు, వర్షించే మేఘాలు అని అర్థం అనమాట. ఇది ఒక పోయము, కవితా పాటు. దీన్ని రాసిన కవి గారు సుమిత్రానందన్ పంత్ గారు అనమాట. ఈ లెసన్లో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్ముఖీకరణ చూద్దాం. ఉన్ముఖీకరణలో ఒక పోయం ఉంది, చిన్న పోయము. ఆ పోయం చదివి దానికి మనకి ఎంతవరకు అర్థమైందా అనేది ఈ కింద 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ని ఆన్సర్ చేయగలగాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ పోయంలోకి వెళ్ళిపోదాము. కియా గాती हो किसे बुलाती बतला दो कोयल रानी प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. కోయిల పాట పాడుతుందన్నమాట ఈ పోయంలోని. ధరతీకి కోయిలకి మధ్య ఉన్న కాన్వర్జేషన్ అనమాట ఇది. క్యా గాతీ హో, ధరతి అడుగుతుంది, ఏం పాడుతున్నావు? కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు? బతలాదో కోయల్ రాణి, కోయల్ రాణి చెప్పవా? ప్యాసి ధరతి దేక్, అంటే దాహంతో ఉన్న భూమిని చూసి, మాంగతి, మాంగతి అంటే అడుగుతున్నావా? హోక్యా మేఘోంసే పానీ, మేఘ అంటే బాదల్, మేఘాలు, మేఘాలను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావా? ఓకేనండి. ఓ కోయల్ రాణి, ఏం పాడుతున్నావు? ఎవరిని పిలుస్తున్నావు? దాహంతో ఉన్న భూమిని చూసి మేఘాలను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావా అని దీని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న 3 క్వశ్చన్స్ ఉన్నాయండి, చూద్దాం. ఈ 3 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, మీటే గీత్ కౌన్ గాతీ హై. మీటే గీత్ కౌన్ గాతీ హై అంటే తీయని పాట. మీటే గీత్ అంటే తీయని పాట, కౌన్ గాతీ హై ఎవరు పాడుతున్నారు. ఇక్కడ మనకి పోయంలో పాట ఎవరు పాడుతున్నారండి? కోయల్, అంటే కోయల్ పాడుతుంది అనమాట. ఆన్సర్ మీఠే గీత్ కోయల్ గాతీ హై. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ప్యాసీ ధరతి, ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగతీ హై. ప్యాసీ ధరతి అంటే దాహంతో ఉన్న భూమి, కిస్సే మాంగతీ హై ఎవరిని అడుగుతుంది? దేనికో వాటర్ కోసం, వాటర్ ఇవ్వమని ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడుగుతుందండి? మేఘాలను అడుగుతుంది అనమాట. ప్యాసీ ధరతి మేఘోంసే పానీ మాంగతీ హై, దాహంతో ఉన్న భూమి మేఘాలను నీళ్ళు ఇవ్వమని అడుగుతుంది, దీని అర్థం అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. బాదల్, బాదల్ అంటే మేఘాలు, ప్రకృతికి శోభ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, అంటే నేచర్ యొక్క సౌందర్యాన్ని బడాతే హై పెంచుతుంది. ఎలా అంటే బాదల్, మేఘాలు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఏ విధంగా పెంచుతాయి? ఎలా పెంచుతాయండి? బాదల్ ఆకాశ్ మే घेर कर प्रकृति की शोभा बढ़ाते हैं. नेक्स्ट उद्देश्य చూడండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्यबोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ఏంటంటే ఇక్కడ ఉద్దేశం? ప్రకృతి के प्रति అంటే ప్రకృతి పట్ల కావ్య రచనాకే ప్రోత్సాహనకే సాత్ సాత్ కావ్య రచన, కావ్య రచన అంటే కవితలు రాయడం అనమాట. కవితలు రాయడాన్ని ప్రోత్సహిస్తూ, కవితలు రాయడంలో ప్రోత్సాహాన్ని ఇస్తూ, దాంతోపాటుగా కే సాత్ అంటే దీంతో పాటుగా సౌందర్యబోధ కరానా అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని బోధించడం, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని బోధించడం అనమాట. మనోరంజన్కి భావన జగానా, మనోరంజన్కి భావన అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ భావాలను, పిల్లల్లో ఉన్న భావాలను బయటికి తీయడం, జగానా అంటే మేల్కొల్పడం. और ప్రకృతి సంరక్షణకే లియే ప్రేరిత కర్నా, ప్రకృతి సంరక్షణ, ప్రకృతిని సంరక్షించడం, రక్షించేటట్టుగా ప్రేరేపించడం, ఇస్కా ఉద్దేశ హై. ఇది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాలు అనమాట. నెక్స్ట్ విధా విశేష్. విధా విశేష్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ లెసన్ అని. ఏ టైప్ ఆఫ్ లెసన్? కవితా పాట, గద్య పాట, పద్య పాట అని అనమాట. అంటే బరస్తే బాదల్ కవితా పాఠ. ఇది ఏంటి? ఒక కవితా పాట. కవితా భావనావోంకో ఉదాత్ బనానేకే సాత్ సాత్ అంటే కవితా భావాలను, అంటే పిల్లల్లో కొన్ని టాలెంట్స్ ఉంటాయి,
అందులో ఈ కవితల పట్ల కొంచెం ఆసక్తిగా ఉండే పిల్లలు ఉంటారు. సో అంటే కవితా భావాలను ఉన్నతంగా చూపించడంతో పాటుగా సౌందర్య బోధకోవి సజాతి సంవార్తి హై. ప్రకృతి యొక్క సౌందర్యాన్ని బోధించే విధానం అది కూడా చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. ప్రస్తుత కవిత నాద్ అంటే ధ్వనికే సాత్ గేయోగి హై. ప్రస్తుత కవిత అంటే మనకి ఇవాళ ఈ బరస్తే బాధలు అనే కవిత నాద్ అంటే ధ్వని అనమాట. ధ్వని అంటే సౌండ్ చేస్తూ గేయోగి హై పాడదగినది, మన సౌండ్ చేస్తూ పాడదగినది అనమాట. ఇస్మే అనుప్రాస్ కా సుందర ప్రయోగ్ హై. ఇస్మే అంటే ఈ కవితలో అనుప్రాస్ కా సుందర ప్రయోగ్. అనుప్రాస్ అనేది ఒక అలంకారం అండి. ఆ అలంకారం ఛందస్సు వీటిని అనుసరించే కవితలు అనేవి రాయడం జరుగుతుంది. అందులో అనుప్రాస అలంకారం చాలా అందంగా ప్రయోగించబడింది అనమాట. నెక్స్ట్ కవి పరిచయలోకి వెళ్ళిపోదామండి. కవి పరిచయం, ఈయన మన కవి గారు మా బరసే బాదల్ అనే పోయం రాసిన కవి గారు అనమాట. ఈయన పేరు సుమిత్రానందన్ పంత్. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ था. प्रकृति के बेजोड़ कवि అంటే ప్రకృతిలో బేజోడ్ కవి సాటి లేని కవి, మానే జానే వాలే సాటి లేని కవిగా పేరొందినటువంటి సుమిత్రానందన్ పంత్ గా జన్మం. సుమిత్రానందన్ పంత్ గారి యొక్క జన్మం 20 मई सन 1900 में అంటే 20 మే సన్ 1900లో ఆల్మోడా జిల్లాకే కౌసానీ గావ్ మే హువా. ఆల్మోడా అనే జిల్లా కౌసానీ అనే ఊర్లో జరిగిందనమాట. సుమిత్రానందన్ పంత్ గారు ఎక్కడ పుట్టారంటే ఆల్మోడా జిల్లా కౌసానీ అనే ఊర్లో 20 మే 1900లో పుట్టారనమాట. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 वर्ष की उम्र में అంటే ఆయనకి 7 ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్లో కావ్య పాఠ के लिए పురస్కృత్ किए गए. పురస్కృత్ అంటే సన్మానించారనమాట. దేనికోసం అంటే కావ్యపాఠ. ఆయన యొక్క కావ్యపాఠానికి గాను ఆయన 7 ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్లో ఆయన్ని సన్మానించడం జరిగింది. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. సాహిత్య లేఖన్ के लिए అంటే ఆయన యొక్క సాహిత్యానికి గాను ఆయనకి పురస్కారాలు వచ్చేవి. 2 పురస్కారాలు వచ్చినాయి. సాహిత్య అకాదమీ అండ్ సోవియత్ రూస్, ఈ 2 పురస్కారాలు కూడా ఆయన యొక్క సాహిత్య లేఖనానికి వచ్చినాయి. నెక్స్ట్ చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందనమాట. సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఈ 2 ఆయనకు వచ్చినవి. చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. నెక్స్ట్ ఈయనకి ప్రముఖ రచనయే. ఈయన రాసిన ప్రముఖ రచనలు చాలా రచనలు చేశారు. అందులో కొన్ని ముఖ్యమైన రచనలు ఏంటంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా और బూఢా చాంద్ తథా చిదంబర. ఈ చిదంబరకే ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించిందండి. నెక్స్ట్ इनका निधन सन 1977 में हुआ. ఈయన ఎప్పుడు చనిపోయారంటే నిధన్ అంటే చనిపోవడం, ఎప్పుడంటే 1977లో చనిపోయారనమాట. నెక్స్ట్ విషయ ప్రవేశ్ అంటే విషయంలోకి వెళ్ళిపోదాము. అంటే ఇదేనండి మన పోయం. ఈ పోయం స్టార్ట్ చేసే ముందు విషయంలోకి వెళ్దాం. అంటే లెసన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కొంచెం 2-3 లైన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చదువుదాం. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్షా ఋతు అంటే వర్షాకాలం అన్నమాట. ఋతువులు మొత్తం 6 రకాలు, అందులో వర్షా ఋతువు ఒకటి. హమేషా ఎల్లప్పుడూ కూడా సబ్కి ప్రియ ఋతు రహీ హై, అందరికీ, సబ్కి అంటే అందరికీ ప్రియ ఋతువు అనమాట. వర్షాకాలం అనేది అందరికీ కూడా ప్రియ ఋతువు. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షాకే సమయ అంటే వర్షం పడుతున్నప్పుడు ప్రకృతికి సుందరత, ప్రకృతి యొక్క సౌందర్యం అంటే నేచర్ యొక్క సౌందర్యం చాలా అందంగా ఉంటుందన్నమాట, చూడముచ్చటగా ఉంటుంది. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. ఈ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడేటప్పుడు పేడ్ పౌదే మొక్కలు, చెట్లు,
పశు పక్షి అంటే పశువులు పక్షులు, మనుష్య అంటే మనమే, और यहाँ तक कि धरती भी, धरती అంటే ఎర్త్ అనమాట. ఈ ఎర్త్ కూడా ఖుషీ సే झूम उठती है, చాలా ఆనందంగా ఊగుతూ ఉంటుందన్నమాట. మనం ఎలా అయితే వర్షం వచ్చినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే మొక్కలు, పశువులు పక్షులు మనుషులు, అలాగే ఎర్త్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ యొక్క సౌందర్యమే మన యొక్క కవిత పాటలో మనకి చెప్పడం, వర్ణించడం జరిగిందనమాట. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదామండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरवों से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, तम तम दिन के तम में सपने जगते मन के, दादू टट्टर करते जिल्ली भजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धारा ये झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावलितर, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मंडावन. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरवों से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, तम तम दिन के तम में सपने जगते मन के, झम 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 అంటే సావన్ అంటే శ్రావణ మాసం అన్నమాట. శ్రావణ మాసాన్ని మనం సావన్, హిందీలో సావన్ అంటారు. బరస్తే హై, మేఘ బరస్తే హై, శ్రావణ మాసంలో మేఘాలు కురుస్తాయి. ఎలా కురుస్తాయి? ఝమ్ 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 అని, అంటే ఆ మేఘాలు కురిసే సౌండ్ని, అంటే వర్షం పడే సౌండ్ని మనకు జమ్ 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 అని చూపించారనమాట కవి గారు. నెక్స్ట్ ఛమ్ 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 గిరితీ బూందే తర్వోం సే ఛన్కే, ఛమ్ 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 అంటే గిరితీ బూందే, బూందే అంటే డ్రాప్స్ పడతాయి, కింద పడతాయి. ఎలా పడతాయి? చమ్ 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 అని. ఎక్కడి నుంచి పడతాయి? తరువోం సే ఛన్కే, తరువు అంటే చెట్లు అనమాట. చెట్లకి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల నుంచి ఛన్మని కింద ఎర్త్ మీద ఛమ్ 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 అని పడతాయి అనమాట. అంటే ఫస్ట్ వర్షం ఎప్పుడు పడినా సరే ముందు ఫస్ట్ చెట్ల మీద పడతాయి కదండి. చెట్ల మీద పడిన తర్వాత ఆ ఆకుల నుంచి మనం కిందకి భూమి మీద పడుతుంది అనమాట. అప్పుడు భూమి మీద పడేటప్పుడు ఏంటంటే ఛమ్ 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 అని పడుతూ ఉంటుంది. అలాగే ఛమ్ ఛమ్ బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే, ఛమ్ ఛమ్ బిజిలీ అంటే ఇక్కడ ఏంటంటే థండరింగ్, అంటే మనకి లైట్నింగ్ అవి వస్తుంది, వర్షాలు పడేటప్పుడు మెరుపులు అవి వస్తాయి, ఉరుములు వస్తాయి, దాన్ని బిజిలీ అంటారు. ఓకేనా? ఛమ్ ఛమ్ బిజిలీ చమక్ రహీ హై, ఎలా మెరుస్తుంది? ఛమ్ 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 అని మెరుస్తూ ఉంటుంది. ఎక్కడ? ఉర్మే ఘన్కే, ఉర్మే అంటే ఘన్కే, ఘన్ అంటే మేఘాలు అనమాట. మనకు అప్పుడు నల్లని మేఘాలు అవి ఉంటాయి కదండి, ఆ మేఘాలని ఘన్ అంటారు, దట్టమైన మేఘాలని ఘన్ అంటారు. ఉర్మే అంటే ఆ మేఘాల యొక్క హృదయంలోంచి చమ్ 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 అని ఈ బిజిలీ మెరుస్తూ ఉన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు, నల్లని మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ మేఘాల హృదయంలోంచి, ఉర్మే అంటే హృదయంలోంచి వస్తున్నట్టుగా, మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట బిజిలీ అంటే మెరుపులు. నెక్స్ట్ తమ్ తమ్ దినికే తమ్మే సప్నే జగతే మనకే, తమ్ తమ్ అంటే రుగ్గర ఆగాగనమాట. అంటే దినికే తమ్మే, దిన్ అంటే మార్నింగు, తమ్మే అంటే చీకటి, అంటే మార్నింగే చీకటిగా ఉంటుంది. ఎప్పుడు? నాలుగు వైపులా మనకి దట్టమైన మేఘాలు అలుముకున్నప్పుడు మనకు మొత్తం అంతా ఎలా ఉంటుంది? తమ్మే, చీకటి ఉంటుంది. దీనికే తమ్మే అంటే మార్నింగే మనకి
చీకటిగా ఉంటుందన్నమాట. సప్నే జగతే మనకి ఆ క్లైమేట్కి మన మనస్సులో సప్నే అంటే కళలు అనమాట. జగతే మన మనస్సులో ఏవేవో కళలు ఇవన్నీ కూడా మేల్కొంటాయి అన్నమాట. సరేనా అండి. దాదూర్ టట్టర్ కరితే జిల్లి బజ్తి झन झन म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ छातक के गन उड़ते सोनु बालक आर्द सुख से करक्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गजन దాదూర్ టట్టర్ కరితే. దాదూర్ అంటే మెండక్క, కప్ప అనమాట. వర్షం వచ్చే ముందు కప్ప అరుస్తూ ఉంటుంది కదా, ఎలా అరుస్తుంది? టట్టర్ 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 అని అరుస్తూ ఉంటుంది అనమాట. దాదూర్ అంటే మెండక్కు, టట్టర్ 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 అని అరుస్తూ ఉంటుంది. జిల్లి బజ్తి ఝన్ 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 ఝన్. జిల్లి అంటే జింగూర్ అండి. అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఇన్సెక్ట్ అనమాట. అది ఎక్కువగా మనకి వర్షం పడుతున్నప్పుడు మనకు ఒక సౌండ్ ఝన్ 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 ఒక సౌండ్ వినిపిస్తుంది. అంటే కప్ సౌండ్లే కాకుండా వేరొక ఇన్సెక్ట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అవి ఝన్ 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 అని సౌండ్ చేస్తుంది అనమాట. దాదూర్ ఏ విధంగా అయితే సౌండ్ చేస్తుందో టట్టర్ అని జిల్లి కూడా ఆ టైంలో వర్షం వచ్చే ముందు సౌండ్ ఝన్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యావ్ మ్యావ్ రే మోర్ పీయూ పీయూ చాతక్కే గన్. మోర్ అంటే పీకాక్ అనమాట, నెమలి. ఎప్పుడు కూడా నెమలి వర్షం వచ్చే ముందు నాట్యం చేస్తూ ఉంటుంది కదండి. అప్పుడు చాలా ఆనందంగా ఆహ్లాదంగా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉంటుంది అనమాట. మ్యావ్ మ్యావ్. పీయూ అని చాతక్కే గన్ అంటే చకోర పక్షులు, చాతక పక్షులు అనమాట. ఈ చాతక పక్షులు వీటికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అవి ఓన్లీ వర్షపు నీటిని మాత్రమే తాగి బ్రతుకుతాయి అనమాట. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆ నీళ్లు మాత్రమే తాగి బతుకుతాయి అంతే. సో ఈ చాతక పక్షులు కూడా చాలా ఆనందంగా పీయూ పీయూ అని అరుస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఒక్క వర్షాకాలంలో. నెక్స్ట్ ఉడితే సోను బాలక్ ఆర్ద సుక్సే కరిక్రందన్. ఉడితే సోను బాలక్ అంటే సోను బాలక్ అంటే జలపక్షులండి. అంటే కొంగలు ఉంటాయి కదా మనకి, కొంగలు అవి, ఆ కొంగల్ని సోను బాలక్ అంటారు. అవి ఎగురుతూ ఉంటాయి, మళ్ళీ వచ్చి ఆ నీటి దగ్గర వాలుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ నీటిపైన వాలుతూ ఉంటాయి. ఆ ఉడితే పక్షులు, ఆ పక్షులు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వర్షాన్ని చూసి. ఆర్ద సుక్ అంటే లోపల చాలా ఆనందపడుతూ, కరిక్రందన్ అంటే అవి ఆనంద బాష్పాలు అనమాట. లోపల ఆనందపడుతూ ఆ వర్షానికి ఎగురుతూ తమ యొక్క క్రందన్ని మనకి తెలియపరుస్తాయి అన్నమాట. తర్వాత ఘుమడు గిరి మేఘ గగన్ మే భరితే గర్జన్ అంటే మేఘ గగన్ మే. మేఘాలు ఏం చేస్తాయండి? గర్జిస్తాయి. ఎక్కడ గర్జిస్తాయి? ఆకాశంలో గర్జిస్తాయి అన్నమాట. ఎలా గర్జిస్తాయి? ఘుమడు గిరి, ఘుమడు అని మొత్తం ఆకాశం అంతా కూడా వ్యాపిస్తాయి. తమ గర్జంతో ఆకాశాన్ని నింపేస్తాయి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उठते छूते वे भीतर अंतर धाराओं पर धाराए झरती धरती पर रज के कण कण में तृण को పుల్కావలి తర్. రిమ్ జిమ్ అంటే మనం వర్షం పడేటప్పుడు చిన్న తుప్పలు పడుతుంది కదండి. ఆ వర్షాన్ని మనం రిమ్ జిమ్ అంటారనమాట. అవి పడుతున్నప్పుడు మనకి కుచ్ కహితే బూందోం కేసర్, ఆ డ్రాప్స్ యొక్క సౌండ్ మనకి ఏదో చెప్పాలని చూస్తుంది అనమాట. రోమ్ సిహర్ ఉట్టితే చూతే వే భీతర్ అంతర్. రోమ్ సిహర్ ఉట్టితే అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చూతే అంటే ఆ రిమ్జిమ్ అని వర్షాలు, ఆ డ్రాప్స్ మనల్ని చూతే అంటే మనల్ని తాకగానే, మనం ఆ వర్షంలోకి ఎప్పుడైతే ఆ జల్లు ఇలా మన మీద పడగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే మన లోపల అంతా పులకరించిపోద్ది అనమాట. భీతర్ అంటే లోపల, మన లోపల భీతర్ అంటే లోపల, భీతర్ అంతర్ మొత్తం మన లోపలంతా పులకరించిపోద్ది అనమాట. రోము సిహర్ ఉట్టితే అంటే ఆ జల్లు మనకి ఎప్పుడైతే తగులుతుందో, ఆ జల్లు తగలగానే మనకి మన చేతిలో ఉన్నటువంటి రోమాలు అంటే చిన్న వెంట్రుకలు ఉంటాయి కదండి, వాటిని రోమాలు అంటారు. ఆ రోమాలు ఇలా నిక్కబొడుచుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ధారావం పర్ ధారాయే ఝరతి ధరతి పర్. ధారావం పర్ ధారాయే అలా చిన్న తుంపర్ల కింద పడి ఎలాగ
మారిపోద్ది అంటే ధారా వంపర్ ధారాయే అంటే పెద్ద పెద్ద ధారల కింద ధారా వంపర్ ధారాయే ఝరతి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ప్రవహిస్తూ ఉంటుంది ధరతీ పర్ భూమి మీద. నెక్స్ట్ రజ్కే కణికణమే తృణు తృణుకో పులకావలితారు. రజ్కే రజ్ అంటే మట్టి, మట్టిని రజ్ అంటారు. కణమే అంటే ప్రతి ఒక్క కణంలోనూ మట్టి యొక్క ప్రతి కణంలో ఉన్నటువంటి తృణు తృణుకో, తృణు తృణు అంటే గడ్డి మొక్కలు ఉంటాయి కదండి, ఈ పాఠంలో ఉంటాయి ఇలా గడ్డి మొక్కలు ఇవి ఉంటాయి కదా, ఈ గడ్డి మొక్కలు ఆ గడ్డి మొక్కల్ని కూడా పులకావలితారు అంటే వాటిని కూడా ఆ వర్షం పులకరించేలా చేస్తుంది అనమాట. అంటే మనుషులనే కాకుండా గడ్డి మొక్కలు కూడా ప్రతి అణువు కూడా అది కూడా పులకరించిపోద్ది అనమాట. పులకరించి ఆనందంతో అంటే ఊగుతూ ఉంటుంది అనమాట, అటు ఇటు ఊగుతూ ఉండడం. నెక్స్ట్ పకడ్ వారికి ధార్ జూల్తా హై మేరా మన్. వారికి ధార్, వారికి ధార్ అంటే వారి అంటే నీరండి, ధార్ అంటే నీటి యొక్క ధార్ అనమాట. పకడ్ అంటే పట్టుకొని, జూల్తా హై మేరా మన్ అంటే కవిగారు మనసులో ఏమనుకుంటున్నారంటే వారికి ధార్ ఆ వర్షపు ధారను పట్టుకొని, ఝూల్తా హై మేరా మన్ నా మనసు ఊగుతూ ఉందన్నమాట. అంటే మనం ఎలాగైతే చెట్లకి ఉన్న ఓడలను పట్టుకొని ఇలా అటు ఇటు ఊగుతూ ఉంటామో అలాగే కవిగారి మనసు ఆ ఓడను పట్టుకొని ఆ వారికి ఆ నీటి దారను పట్టుకొని ఊగాలని అనిపిస్తుంది అనమాట. ఆవోరే సబ్ ముజే ఘేర్కర్ గావో సావన్ అంటే ఆవోరే అంటే రండి, సబ్ ముజే ఘేర్కర్ అందరూ కూడా నన్ను సరౌండ్ చేయండి, సరౌండింగ్ చేసి గావో సావన్ శ్రావణ మాసంలో అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరి సావన్ మీద పాటలు పాడమని ఆయన అంటున్నారనమాట. ఇంద్రధనుష్కే ఝూలేమే ఝూలే మిలి సబ్జన్. ఇంద్రధనుష్కే ఝూలేమే అంటే మనకి ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుష్ వస్తూ ఉంటుంది అనమాట. వర్షంలో ఎక్కువగా ఇంద్రధనుష్ వస్తుంది. సో కవిగారు ఏమంటున్నారంటే ఇంద్రధనుష్కే ఝూలేమే, ఆ ఇంద్రధనుష్కి దాన్నే ఒక ఊయల కట్టుకొని ఝూలే మిలి సబ్జన్ మనందరము కూడా ఆ పెద్ద ఇంద్రధనుస్సు ఉంటుంది కదా, ఆ ఇంద్రధనుస్సుకి ఒక ఊయల కట్టుకుని ఆ ఊయల్లో మిలి సబ్జన్ ఊగుదాం, అందరూ కూడా కలిసి ఊగుదామని అంటున్నారనమాట. ఫిర్ ఆయే జీవనమే సావన్ మన్ భావన్. ఫిర్ ఆయే మళ్ళీ రావాలని జీవనం అంటే మన జీవితంలో సావన్ మన్ భావన్ ఈ శ్రావణ మాసం అంటే మన మనస్సును దోచే శ్రావణ మాసం, మన భావన అంటే మనస్సును దోచుకునే శ్రావణ మాసం మళ్ళీ రావాలని కోరుకుందాం, మన జీవితంలో మళ్ళీ రావాలని కోరుకుందాం అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా అండి మీకు? ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.